హలో అండి, ఇది వచ్చి అరుణాచలంలోని అంటే తిరువన్నామలైల ఏరియా అండి. ఇది ఒక సైడ్ ఉంటుంది. మారియమ్మ అనే అమ్మవారికి వీళ్ళందరూ బోనాలు తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఏమో ఇలానేమో ఇట్లా ఇవి ఇలా పువ్వులు వేసుకొని ఇట్లా బోనం మీద వేసుకొని బస్తీ బస్తీ గల్లీ గల్లీ తిరుగుతారండి. ఇగో మన తెలంగాణలో ఎట్లా బోనాలు చేసుకొస్తామో వాళ్ళు కూడా సేమ్ అట్లనే చేసుకొని వస్తున్నారు. అయితే ఇది వచ్చేసి మనకు అరుణాచలంలో ఇది మనము స్కందాశ్రమం వెళ్తాం కదా, ఇది వచ్చేసి ఇక్కడ కాదు, ఇది మన రాజగోపురం బ్యాక్ సైడ్లో ఉంటుంది రోడ్డు. స్కందాశ్రమం వెళ్ళడానికి 1/2 కిలోమీటరే. అదే రమణ మహర్షి ఆశ్రమం అయితేనేమో మనకు అక్కడ 1.5 కిలోమీటర్ పోను రాను 3 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడైతే 1/2 కిలోమీటరే. చూడండి, సేమ్ మన తెలంగాణలో ఎట్లా తీసుకొస్తామో మనము బోనాలు, సేమ్ వీళ్ళు అట్లనే తీసుకొస్తారు. అయితే మారియమ్మ అని అంటే ఈమె పేరు మారియమ్మ. అయితే ఇందాక పువ్వులు తీసుకొని వాళ్ళు వెళ్ళేసి వచ్చారు కదా, అయితే వాళ్ళు ఏంటంటే మన గల్లీ గల్లీకి తిరిగి ప్రతి ఇంట్లో డబ్బులు పైసలు పువ్వులు తీసుకొని కొబ్బరికాయ తీసుకొని వస్తారంట. అయితే చూడండి, మన తెలంగాణలో ఎట్లా డోలు వాయిస్తారు బోనాలు అప్పుడు, సేమ్ వీళ్ళు అట్లనే వాయిస్తున్నారు. చూడండి, గల్లీ గల్లీకి ఇంటింటికి తిరిగి డబ్బులు అన్నీ వసూలు చేసుకొని వస్తున్నారు. ఇది బోనం మీద ఇట్లా పువ్వులతోని ఇట్లా అలంకరించారు. అయితే ఇప్పుడు ఈ గుడి వెనకాల కొన్ని ఇల్లులు పెండింగ్లు ఉన్నాయని ఈ వాళ్ళ వేరే వాళ్ళ ఇళ్ళలో కూడా వెనకాల పెండింగ్లు ఉన్న ఇంటిలోకి వెళ్ళి ఇలా పోయి డబ్బులు పువ్వులు కొబ్బరికాయ తీసుకొని వస్తున్నారండి. అయితే నేనేం చేసిన అంటే ఈలోపు ఈ డప్పు వాయిస్తున్నారు చూడు, వీళ్ళని వీడియో తీసినండి. పాపం వీళ్ళు సేమ్ మన మల్లన్న కథ ఒగ్గొల్ల కథ ఎట్లా చెప్తారో సేమ్ ఇది కూడా అంతే. చూడండి, తెలంగాణలో బోనాలు ఎత్తుకొని ఎలా వెయిటింగ్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్. అంటే ఇందాక వాళ్ళు ఫ్లవర్స్తోని బోనం ఎత్తుకున్నారు చూడు అబ్బాయిలు, వాళ్ళు ఊరు తిరిగి వచ్చే వరకు వీళ్ళు ఆ బోనం ఎత్తుకొని నుంచోవాలి వాళ్ళ కోసం వెయిటింగ్ చేసుకుంటా. వాళ్ళు చూడండి, ఈమె పేరే మారియమ్మ. ఎంత బాగుందంటే అసలు ఈ గుడికి వెళ్ళగానే నాకు ప్రశాంతంగా అనిపించింది. నేను స్కందాశ్రమం నుంచి వస్తున్నాను, అంటే గుడి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది అన్నట్టు దారి, రాజగోపురం బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. 1/2 కిలోమీటరే. ఒక అబ్బాయి చెప్తే చూద్దామని నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఈ యొక్క బోనాల పండుగ కనిపించింది. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే చూద్దాం, వీడియో అన్న తీసుకుందామని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఊరంతా ఇలా డబ్బులు తీసుకొని వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొబ్బరికాయలన్నీ ఊరేగింపు చేసుకొని వస్తారు కదా, వాళ్ళని ఫస్ట్ ఆరతి ఇచ్చి లోపలికి పిలుచుకుంటారు వాళ్ళని. ఇక వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బోనం ఎత్తుకునే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అయితే ఎంత బాగుందంటే తెలంగాణ బోనాలు ఎట్లుంటే ఇక్కడ తమిళనాడులో కూడా అంతే అన్నట్టు. ఇది కేవలం అరుణాచలంలో రాజగోపురం బ్యాక్ సైడ్ ఉంటుంది మారియమ్మ టెంపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.